డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. తెలంగాణ రాజకీయాలు హాట్ గా ఉన్నాయి. తెలంగాణ రాజకీయాలతో పాటు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు ఎవరికి అంతుపట్టని విధంగా ఉన్నాయి. రేవంత్వి ఒక పాలిటిక్స్ అయితే తీన్మార్ మల్లన్న మరో కొత్త రివెంజ్ పాలిటిక్స్ కి తెర లేపాడా అనేటువంటిదే ఇప్పుడు హాట్ టాపిక్. ఎందుకంటే రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి మాత్రమే ఉంటాడు. రేవంత్ రెడ్డి చివరి రెడ్డి సీఎం. తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఆ తర్వాత ఇంకెవరు కారు. కౌలు కాలం అయిపోయింది కాబట్టి కారని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా, బీసీలంతానట రెడ్ల ఉత్సదాగాల మా ఉత్సదాగాలరా అని చెప్పి అలా కామెంట్ పెడతా ఉంటే, ఇంకా ఏం సోపది మీకు మాకు, మా బీసీల ఉత్స మీరు రాకుండా మమ్మల్ని ఉత్సదాగమంటారా దొంగ నా కొడుకులారా. తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అసలు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఎటుపోతోంది, తీన్మార్ మల్లన్న వెనుక ఎవరున్నారు అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా చర్చిద్దాం. మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు గారితో. సార్ నమస్తే. అన్న నమస్తే. నాకు రెడ్ల ఓట్లు ఇంకొందరు ఓట్లు అవసరం లేదు, నాకు బీసీల ఓట్లు వేస్తే సరిపోతుంది, రాబోయేటువంటి ఎన్నికల్లో నేను గెలుస్తాను, నెక్స్ట్ ఎప్పుడు పోటీ చేసినా అంతే సార్, నా బీసీలు వేసుకుంటే సరిపోతుంది, రాబోయే సార్వత్రిక ఎన్నికలకి ఖచ్చితంగా బీసీఏ సీఎంగా ఉంటాడని చెప్పి ఘంటాపదంగా చెప్పుకొస్తున్నాడు తీన్మార్ మల్లన్న. 2028లో ఈ తెలుగు గడ్డ మీద మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉండు ఈ తెలంగాణ రాష్ట్రానికి. ఇది రాసి పెట్టుకోండి, ఇది జరిగి తీరుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా. ఆయన ఒకప్పుడు జర్నలిస్ట్, కానీ కాంగ్రెస్ కండువా మీద గెలిచినా కూడా కాంగ్రెస్ పై తిరుగుబాటు ధోరణి అసలు ఏంటి, ఎటుపోతుంది సార్ ఈ రాజకీయం అంతా? ఎందుకు తీన్మార్ మల్లన్న ఆ విధంగా మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ అనేది జాతీయ పార్టీ 140 సంవత్సరాలు ఎంత స్వాతంత్రం రాకముందు నుంచి. తో మేనిఫెస్టోలు, వర్కింగ్ కమిటీ తీర్మానాలు, పార్లమెంటరీ బాడీ ఇవన్నీ ఒక పద్ధతిలో ఉంటాయి. పదవులు, పంపకము, వ్యవహారాలన్నీ వేరే ఉంటాయి. సార్ ఫ్యామిలీకి ఒక్కరే అని చెప్పారు. అప్పుడు జరిగిన ఫ్యామిలీకి 3 టికెట్లు వచ్చినాయి. వినోద్, వివేక్ కొడుకు, మైనంపల్లి హనుమంతరావు కొడుకు గెలిచాడు, ఆయన ఓడిపోయాడు. అప్పుడే జరిగింది కదా సార్, వీళ్ళు కూడా అప్పుడే జరిగింది కదా, టికెట్లు అప్పుడే కదా. వినోద్ కొంచెం ముందు చేరిండు, ఆయనైతే రాజకీయం లేడు, ఇప్పుడు ఎంపీ వాళ్ళ కొడుకు అయ్యాడు కదా, గడ్డం వంశీ. వివేక్ కూడా ఏదైతుందో టీఆర్ఎస్లో వచ్చిండు, బీజేపీలో పోయిండు, ఇటు పోయిండు, అటు వచ్చిండు, టీఆర్ఎస్లోకి వెళ్ళి మళ్ళీ లాస్ట్ చివరిలో వచ్చింది అనుకోండి. తో తీన్మార్ మల్లన్న గారు నిజంగా చెప్పాలంటే సింబల్ ఉండదు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ. ఇండిపెండెంట్ ఏంటనే కౌంట్ సార్. ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ 84 వరకు ఎప్పుడు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ చేసిన, బీజేపీ కానీ అప్పుడు జనసంఘం ఉండే, భారతీయ జనసంఘం 80 కంటే ముందు ఎల్ఎస్ రాజు గారు, వీరామారావు గారు గవర్నర్ ఉంటారు కదా, వీళ్ళందరూ, జూపూడి యజ్ఞనారాయణ, చలపతిరావు గారు వాళ్ళ కొడుకే ఉండే కదా, ఎమ్మెల్సీ ఉండే కదా, మళ్ళీ తర్వాత ఓడిపోయాడు. చలపతిరావు గారు అని వైజాగ్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలు ఎప్పుడు 7 ఉంటే 7లో ఎప్పుడు 4, 5 వాళ్ళే గెలిచేవాళ్ళు. ఇంకోటి, నాకు మంచి మిత్రుడు తీన్మార్ మల్లన్న. తో బాగా అంటే ఈ ఛానల్ ఏదైతుందో పెట్టిన తర్వాత ఈజ్ అ వెరీ పాపులర్. నేను కొన్ని వందల మందికి ఫ్రెండ్ చెప్పిన, చూడమని చెప్పిన, చాలా బ్రహ్మాండంగా ఉంటుండే. 17, 18, 19,000 అండి మార్నింగ్ 8 to 9 1 hour చేస్తే లైవ్ షో. అంటే నేను పెద్ద ఛానల్ పేరు చెప్పలేదు, టాప్ నెంబర్ 1 ఛానల్ తెలుగులో 8,000, 9,000, ఎప్పుడైనా 11,000, వేరే అన్ని 2,000, 3,000, 4-5 మెయిన్ ఛానల్స్ ఉన్నాయి కదా, అన్నిటి ఈక్వల్ ఒక క్యూ న్యూస్. ఆయన 1 hour ప్రోగ్రామ్ పోతుండే. నేను కూడా 2 ఈవినింగ్ ప్రోగ్రామ్ చేసిన లైవ్లో 10,000, 12,000, 13,000 ఈవినింగ్ అవర్స్. ఇమ్మీడియట్ నేను ఇట్లా 1 hour లేచే వరకు ఏదైతుందో 1 lakh క్రాస్, 1 lakh వ్యూయర్స్, అంత ఫైర్ ఉంటుండే. సో అటువంటిది ఆయన ఎప్పుడైతే బీజేపీలో చేరిండో ఏం జరిగిందో చూసిన. 3,000, 4,000 వచ్చింది. మళ్ళీ బీజేపీలోకి వెళ్ళి వచ్చి మళ్ళీ ఏదో పార్టీ అని అనే వరకు అది 8,000, 9,000 మాకు డిస్కషన్ కూడా జరిగింది. ఎంతసేపు అన్నా మళ్ళీ నేను కవర్ చేస్తా అని చెప్పాడు. అయిపోయింది, ఎమ్మెల్సీ అయిపోయినాక ఇప్పుడు ఏం జరుగుతుందో మనం నేను చెప్పదలుచుకోవాలి. ఆ ఫిగర్ మై గుడ్ ఫ్రెండ్. ఇంకోటి, నేను ఆయన నాకు నాకు చాలామంది, నేను సామాజిక స్పృహ నాకు విద్యార్థి దశ నుంచి, బీసీ, ఎస్సీ, మైనార్టీ అంటే నాకు ఒకటి అంటే సామాజిక స్పృహ. నేను వెల్మ సంఘము, వెల్మ అయినా కూడా కరీంనగర్ కానీ హైదరాబాద్లో కానీ నేను మెంబర్ కాదు, మా సంఘాలు ఉంటాయి. అవును సార్.
వనభోజనాలని చైర్మన్ అని పిలిస్తే కూడా నాది అడ్వర్టైజ్మెంట్ అయితే రాత్రి 10 గంటలకు డ్రాప్ చేయించిన డక్కన్ కానికల్ ఈనాళ్ళు 18th నామినేట్ అయినా 28th నాడు వనభోజనాలు ఉండే జనవరి 2005 వనభోజనాలకు రమ్మని అడ్వర్టైజ్మెంట్ వేసినామంటే వెల్మాస్లు పోయి నా ఎంబడి పొన్నం ప్రభాకర్ ఉండే అప్పుడు ఇండిపెండెంట్ చేసి ఓడిపోయాడు 2004 సత్యనారాయణ 2005 జనవరి 19 సాయంత్రం బైక్ మీద వెల్మాస్లు హిమాయత్ నగర్ పోయి నాది అడ్వర్టైజ్మెంట్కి తీయకపోతే డిఫమేషన్ షూట్ వేస్తా అని చెప్పి నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీని నేను ఒంటి చేతితో గెలిపించిన అంటాడు ఆయన ఇంటర్వ్యూలు నాకు పంపారు చూశాను నేను ఈ మధ్య కాలంలో చాలా బహిరంగ సభలో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు సార్. ఈయన గెలిపించిన నేను ఆయన గెలిపించిన అంటున్నాను. అరే అటు గెలిపించడం ఏది ఉంటే అంతకుముందు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ 2 సార్లు పోటీ చేసినావు కదన్నా, ఎమ్మెల్యేగా పోటీ చేసినావు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ అయిపోయిన తర్వాత ఎన్ని ఓట్లు వచ్చినాయి అన్న నీకు? ఎన్ని ఓట్లు వచ్చినాయి అవి చెప్పాలి కదా ఇప్పుడు లెక్క. అవును సార్. మొన్న ఏ కౌంట్లు వచ్చినావు నువ్వు? రైట్, ఓకే. ఈరోజు కృష్ణయ్య అనేటోడు ఇదే నాయకుడు ఎమ్మెల్యే అయింది. ఆయన 14 ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్ డిక్లేర్ చేసిండు చంద్రబాబు. అవును. ఈరోజు బీజేపీ పార్టీ ఏదైతుందో బీసీ ప్రధానమంత్రి స్వాతంత్రం వచ్చిన తర్వాత నేను కాంగ్రెస్ వాదిని, బీజేపీ కాదు నేను. బట్ కాంగ్రెస్ ఎన్నడూ మోర్ దాన్ 50% వీకర్ సెక్షన్ ఓరియంటెడ్ క్యాబినెట్ లేదు సెంట్రల్లో బీసీ ప్రధానిగా ఉండి. అటువంటిది ఈరోజు బీసీ మొన్న మాకు పార్టీ వచ్చేది ఉంటే మేము సామాజిక న్యాయం చేస్తామని చెప్పిండు. మాదిగ దానికి అడ్రస్ చేసిపోయిండు ఎవరు? మన మోడీ గారు. గౌన్సులు ఆ రోజు మన ఆనందోత్సవంతో కళ్ళకు కూడా నీళ్ళు ఏడుస్తుంటే ఓదార్చిండు కదా ఎవరు? మోడీ గారు. అటువంటిది 2 సార్లు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ చేసావు, ఎమ్మెల్యే చేసినావు. ఎన్ని ఓట్లు వచ్చినాయి జనానికి చెప్పి ఇప్పుడు? మొన్న గెలిచినవి ఎన్ని ఓట్లు? పోలింగ్ ఎంత అయింది? ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఓట్లు? చివరికి ఉంటాయి కదా అందరికి ఓట్లేని ఓట్లు చెప్పు. ఏదేమైనా బీసీ డెఫినెట్ నీ ధ్యేయము మంచిది. కానీ నువ్వు కాంగ్రెస్ పార్టీ లైను రాజీవ్ గారు నేను ఒక మీటింగ్లో నాకు పంపిన వాళ్ళకి చూపుతాను మీకు. ఓకే సార్. నేను బాధ్యత తీసుకుంటా కాంగ్రెస్ పార్టీ తరఫున. కాబోయే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు అంటే ఏ పార్టీ అని చెప్తాడు అనుకోండి, బలహీన వర్గాలు కూడా అవుతాడు. రెడ్డి అనేటోడు ఇది లాస్ట్ 28కు కథం. 2028లో ఈ తెలుగు గడ్డ మీద మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉండు ఈ తెలంగాణ రాష్ట్రానికి. ఇది రాసి పెట్టుకోండి, ఇది జరిగి తీరుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా. తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఆ తర్వాత ఇంకెవరు కారు. కౌలు కాలం అయిపోయింది కాబట్టి కారని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా. దీని తర్వాత రెడ్డి కాడు. 28 వరకు రేవంత్ రెడ్డి గారు ఉంటా అంటుండు. మళ్ళీ ఆయనే ఏమంటాడు అనేది నేను చెప్పదలుచుకోలే భాష. తో ఈ విధంగా యు ఆర్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ, ఇది నేషనల్ పార్టీ. ఈరోజు కర్ణాటకలో బంగారప్పను బీసీ చేసింది గౌడ్, వీరప్పమోలి గౌడ్, సిద్ధరామయ్య బీసీ, కుమ్మరతను దేవరాజు 2 సార్లు అయ్యాడు. ధరమ్ సింగ్ అనుకుంటా రాజ్పుత్ కూడా కాదు ఆయన, ఇది దాంట్లో పీసీ కిందనే వస్తారు వాళ్ళు. దీని కులగానే ఎలక్షన్ ఓకే, ముఖ్యమంత్రి ఓకే. కానీ నేను జిమ్మదారు తీసుకుంటా అంటున్నా. అయితే నువ్వెవరయ్యా? ఏఐసిసి ప్రెసిడెంటా? లేకపోతే మన నెహ్రూ గాంధీ కుటుంబ సభ్యునివా? ఎట్లా నువ్వు ఏ హోదా అంటున్నావు? ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్వా? ఏంటి నువ్వు పార్లమెంట్ బోర్డు మెంబర్వా? ఆ పార్టీలు ప్రశ్నిస్తుండు వాళ్ళు పోయినాక బీజేపీ తీసుకుంటుందా జిమ్మదారని. బీజేపీ ప్రధాని ఉన్నాడయ్యా, క్యాబినెట్ ఉందయ్యా. వాళ్ళు అనౌన్స్ చేసిండ్రయ్యా మాదిగా మాల ఇష్యూని ఎప్పటి నుంచో అనగా అనౌన్స్ చేసిండు. సామాజిక న్యాయం చేస్తామని ఓపెన్ చెప్తున్నారు వాళ్ళు. రాలే వాళ్ళు. తెలుగుదేశం రీజనల్ పార్టీ అయిన డివిజన్ అయిన తర్వాత ఆంధ్ర తెలంగాణ అయిన తర్వాత 14లో పిలిచి ముఖ్యమంత్రి కృష్ణని డిక్లేర్ చేసిండే. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు, ఎల్బీ నగర్లో ఎమ్మెల్యే గెలిచిండు. నువ్వు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ లైన్ అయితే వ్యాపారం చేయి, అయితే రాజకీయాల్లో ఉండు. ఇది స్వార్థపూర్తకంగా కనిపిస్తుంది. దీని వెనుక ఎవరు ఉన్నారని నేను చెప్పలేను సార్. రేవంత్ రెడ్డిని ఎదుర్కోవటానికే, రేవంత్ రెడ్డికి ముక్కుతాడు వేయటానికే
ఒక మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డికి జలక్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి వ్యతిరేకులు మొత్తం అంతా కూడా తీన్మార్ మల్లన్ని ముందు పెట్టి ఇలా మాట్లాడిస్తున్నారు అనేటువంటిది ఒక ఆరోపణ ఉంది. నిజంగా అలాంటిది కాంగ్రెస్లో ఉందా, లేకపోతే తీన్మార్ మల్లన్నే తనను తాను ఎక్కువ ఊహించుకొని మాట్లాడుతున్నాడు అనుకోవాలా? సార్ నేను చెప్పనా సార్, వెంకటరెడ్డి గారిని నానా దూషణ పర్వం చేసిండు కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అవును సార్. ఉత్తమ్ కుమార్ గారిని చేసిండు కదా కాంగ్రెస్ కోవర్స్ అని చెప్పి నానా చేసిండ. ఆయన భార్యకు వ్యతిరేకంగానే పోటీ చేసి వాళ్ళిద్దరిని తిట్టిండి తప్పితే ఆయన ఓట్లు అడగలే కదా ఉప ఎన్నికల్లో. ఆయన భార్య కోదాడులో ఓడిపోయి మళ్ళీ 19లో ఈయన ఎంపీ గెలిచిన తర్వాత బై ఎలక్షన్లు చేసింది కదా అండి, హుజూర్ నగర్ చేసింది కదా కోదాడులో ఓడిపోయి, మొన్న ఇద్దరు గెలిచారు. సో నేను అనుకోను కదా, అంటే వాళ్ళు ఈయన క్వశ్చనే లేదు. బట్ ఇతనికి ఏదైతుందో బయట మాత్రము డబ్బులు లేవు. ఓకే, నాకు తెలుసు. అందరూ ఏ విధంగా నాకు కూడా ఫోన్ చేస్తున్నారు ఎప్పుడైనా మాట్లాడినని. బట్ ఐ డోంట్ థింక్ నేను అతన్ని బ్లాక్ మెయిలర్ అను. కనుక రాజకీయ ఆకాంక్ష ఉంది అతనికి. రికాల్ అంటాడు, రికాల్ ఎక్కడుందయా? సాధ్యమా నువ్వు రికాల్ అంటుంది? 7200 అంటివి, పార్టీ అంటివి, ఎమ్మెల్యేలను తయారు చేస్తేవి, టాస్క్ ఫోర్స్ అంటివి, అవన్నీ ఇడిచిపెడుతుంది. కాంగ్రెస్ చేరినాక కూడా ఆయన ఇప్పుడు రాజ్యసభ మెంబర్ ఉన్నాడు కదా, ఫార్మా ఆయన పేరు బండి పార్థసారథి రెడ్డి సార్, మన మీ ఖమ్మమే ఉన్నాడు కదా, బండి ఎన్ని కోట్లు తీసుకుని బ్లాక్మెయిల్ చేసి అని కాంగ్రెస్ చేరిన తర్వాత. అది ఆ రోజు నేను ఢిల్లీలో ఉన్నది చూశాను, ఎవరో పంపితే నేను చూశాను. చూసేది అవుతుందో కాంగ్రెస్ పార్టీ చేరిన తర్వాత తో ఇవాళ ఆ ఓట్లు అవసరం లేదు, ఈ ఓట్లు అవసరం లేదంటే ఒక ఎమ్మెల్సీ కాంగ్రెస్ ఎమ్మెల్సీగా నువ్వు ప్రశ్నించకుండా ఇబ్బంది ఏం పడదు. కాశీరాము ఏమి ఉండి ప్రశ్నించిండు, ఎక్కడి దాని నుంచి ఎక్కడికి పార్టీ తెచ్చిండు? హేమా ఎంపీలు నువ్వు ఎవరయ్యా? ఇష్యూ ఇస్ గుడ్, నువ్వు అవ్వగవాలి పోవాలి నడవది. ఎలాగైతే కృష్ణయ్య గారు రాజీనామా చేసిండో, నీకు నిజంగా దమ్ము కలేజా ఉంటే మళ్ళీ నాకు ఎవరి రెడ్ ఓట్లు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, నా బీసీలు వేస్తే చాలంటున్నావు, మళ్ళీ పోటీ చేయి. కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చిందనుకో, సింబల్ లేదు, బట్ కాంగ్రెస్ అనే నామకరణం మీద నువ్వు గెలిచినావు. అంతకుముందు 3 సార్లు గెలవలే, 2 సార్లు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ కానీ ఎమ్మెల్యే కానీ అయితే, ఎమ్మెల్యే అయితే 1000 ఓట్ల లోపలనే అనుకోండి, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ కూడా అంతే. సో నేను అంటే ఫస్ట్ టైం, సెకండ్ టైం కొన్ని ఎక్కువ వచ్చినట్టుంది. సో నేననేది ఏంటంటే బీసీ మూమెంటం రావాలంటే, బీసీ ఎజెండా కావాలంటే కాంగ్రెస్లో సాధ్యమయ్యే పని కాదు. ఇది జాతీయ పార్టీ. ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్న పరిస్థితి దృష్ట్యా దే కాంట్ టేక్ ద డిసిషన్. ఆ డిసిషన్ నీకు తీసుకునే ధైర్యము, శక్తి, సామర్థ్యాలంటే ఈరోజు పోయి ఢిల్లీలో కూర్చో. అయ్యా నువ్వు 42% ఏమో గులగనైనది లోకల్ బాడీ అంటున్నావు. వాట్ అబౌట్ క్యాబినెట్? మా బీసీలకు 40% రావాలి కదా. మేము 53, 54 అంటున్నావు కదా. అవును సార్. 42 లోకల్ బాడీ కదా, 40% ఇమ్మను క్యాబినెట్లో అక్కడ కూర్చో, ఇండెఫినెట్ ఫాస్ట్ కూర్చో. ఈ హౌస్లో మాట్లాడితే ఏమొస్తుంది అన్న? బండకు పోయి తలకాయ కొట్టుకుంటే ఏమైతుంది? పలుకుతుంది, ఏముంటుంది? పేపర్లో వస్తుంది. ఆచరణ కావాలి కదా. నీకు శక్తి ఉన్నది, సామర్థ్యం ఉన్నది. 15-20 రోజులు కూర్చోగలుగుతావు. అమరన్ దగ్గర కూర్చో, ఢిల్లీ ముంగట. ఇప్పుడు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంది కదా, కావాలని కూర్చో. ముఖ్యమంత్రి తర్వాత సంగతి, క్యాబినెట్లో ఇప్పుడు ఇమ్మని సమతూకం చేయమని చెప్పు. మేము 90% పైన ఉన్నాం. ఇది సెన్సస్ సమగ్ర సర్వే ప్రకారం మళ్ళీ జయించండి. ఎంతని మాకు ఇయ్యలే, చలో ఎమ్మెల్యేలు ఇయ్యలే. రేపు రాజ్యసభ వస్తాయి, మళ్ళీ 3 వస్తాయి. అక్కడ ఆంధ్రలో 3 వస్తాయి, ఇక్కడ 3 వస్తాయి. కౌన్సిల్ ఉన్నాయి, ఆర్టీసీ పెద్ద కార్పొరేషన్ అది, చీఫ్ విప్ ఉన్నది. కౌన్సిల్ చీఫ్ విప్ అయితే మహేందర్ రెడ్డి గారికి ఇచ్చిండు, అసెంబ్లీ చీఫ్ విప్ ఇమ్మను. అవును సార్. ఇప్పుడు ఇద్దరు బీసీలోకి ఒక ఎస్సీకి విప్లై ఇచ్చింది కదా చీఫ్ అని అడుగు. ఎవరు అడుగుతావు? ఇక్కడ కదా అడుగుడు. రాహుల్ గాంధీని ఒప్పిస్తాను, ఆ పార్టీ నా జిమ్మేదారి అంటున్నావు కదా. బీసీల కోసం అక్కడ కొట్లాడు, చీఫ్ విప్ ఇప్పి, మంత్రివర్గంలో ఇప్పి. కాదు 50%, 90 కాదు 50%. అంతే సార్. అప్పుడు నువ్వు అవుతావు. లేదు, కృష్ణయ్య గారు ఎట్లయితే చేసిండో దానికి ఒక మూమెంట్ వస్తుంది. నిస్వార్థంగా చేస్తే నువ్వు తీసుకున్న కాజ్ ఇస్ ఎక్సలెంట్. నువ్వు పోంగ ఏం తీసుకుపోయినావు? నువ్వు నీ ఆస్తి ఉన్నది కూడా ఏదో పత్రం ఇచ్చాడు, భారతదేశంలో ఎవరు అయ్యారు ఇంతవరకు. నేను కట్టుబట్టలే ఉంటా, మళ్ళీ నేను ఇగో నాది ఇదేం డిక్లేర్ చేసిన, ఏం సంపాదన ఉండదని చెప్పి. అంత త్యాగం ఎవరు చేస్తారు? నీ ఒక బీసీ నాయకుడు 4 ఏళ్ల రాజ్యసభ త్యాగం చేసిండు, మళ్ళీ నువ్వు గెలుతా అంటున్నావు. ప్రొటెక్ట్ చేయి.
ఈ బీసీలకు ఏదైతుందో మంత్రివర్గంలో విప్పులు కానీ ఆర్టీసీ మెయిన్ కార్పొరేషన్స్ ఉన్నాయి. దీంట్లో న్యాయం చేయండి బీసీలకు. 90% ఉన్నాం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీసము. రాబోయే పదవులన్నీ న్యాయం చేయండి. అన్నీ ఉన్నాయి, ఇంకా లాట్ ఆఫ్ ఉన్నాయి. ఈ వైస్ ఛాన్సలర్ చేయండి, ఇంకా అన్ని పోస్టులు లేవు. పోస్టింగ్లు ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నాయి, లూప్ లైన్లు ఉన్నారు. పోరాటం ఎక్కడ చేయాలి? ఇక్కడ కాదు, ఢిల్లీలో. నేను ఒప్పిస్తా అంటున్నావు కదా, బీసీ ముఖ్యమంత్రి 2028 ఇప్పుడు చేయవయ్యా నువ్వు. చేస్తే ఖచ్చితంగా ఛాంపియన్ అవుతావు. కానప్పుడు రాజీనామా చేయి, మళ్ళీ గెలుతావు కదా. నువ్వు కాంగ్రెస్ పార్టీనే గెలిపించినావు. అవును సార్. ఎమ్మెల్సీ నువ్వు ఈజీ గెలవగలుగుతావు. కాంగ్రెస్ పార్టీ నువ్వు తెచ్చినావు కనుక నువ్వంటున్నావు. మన బీసీల ఓట్లు లేకపోతే వాళ్ళొక్క వార్డు మెంబర్ అన్న గెలవగలుగుతారా? పోనీ వార్డు మెంబర్ అన్న గెలవలేరు. నువ్వే ఒకటికి 10 సార్లు అంటున్నావు. నాకు మీ నాయకులే పంపుతున్నారు, మీ బీసీ నాయకులే అంటున్నారు. అన్న ఎప్పుడైనా మాట్లాడంటే మల్లన్న కాంగ్రెస్ పార్టీ తిమంగళం, మా హైమీలు మట్టి గడిచిపోయినారు. దయచేసి మల్లన్న నీకు మిత్రునిగా హితువుగా మంచి భవిష్యత్తు ఉంది. ప్రశ్నించేది నీకు నువ్వు ప్రశ్నించుకో, నీ పార్టీని ప్రశ్నించు. ఆ మీటింగ్లలో పోయి ఏదో తీసి మార్కాన్ లెక్క ఏదైతుందో ఎవరు నేను జిమ్మదారు తీసుకుంటా, మీ పార్టీలలో ఎవరు జిమ్మదారు తీసుకుంటానని అంటున్నావు. నో, త్యాగం చేస్తేనే ఈ సాధనలలో నీ చిత్తశుద్ధి ఉన్నట్టు. లేకపోతే ఎక్కడో నీకు పొసుకుతులు ఏదేదో దేనికోసం లబ్ధి కోసం ఏదైతుందో ఈ స్లోగన్ ఇస్తుండు అనే పద్ధతిలో ప్రచారం ఉంది. ఆ స్ట్రెంత్ మైలేజ్ ఆ ఊపు రావడం లేదు. నాయకత్వం కూడా నీకు అప్పజెప్పే ఉద్దేశంతో బీసీ నాయకులు లేరు. మళ్ళన్నా నీవు ఈ మూమెంటం రావాలంటే ఈ వచ్చే పదవుల కోసం పోరాటం చేయ ఢిల్లీలో. దీక్ష కూర్చో, అమరణ దీక్ష. లేదంటే కాంగ్రెస్ క్విట్గా కాంగ్రెస్ పార్టీనే గెలిపించినావు. నెక్స్ట్ టైం అర్థం అంటారు. ఇప్పుడు గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్ ఇట్లా హ్యాండీ కొట్టేస్తావు. మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది, గెలిచి బీసీ మూమెంటం చేద్దాం. ఆప్కే సాత్ కృష్ణయ్య సాత్ హమ్ హై. నా బాణి ఉన్నది. నేను నాకేం వర్క్ అప్ప చెప్తారో ఏం చేయాలనేది ఐఎమ్ రెడీ టు. వీళ్ళందరితో కలిసి పనిచేసిన ఇవాళ కేశవరావు గారు బతుకున్నాడు, వెంకటస్వామి కొడుకులు బతుకున్నారు, రాజారాం గారు మన విఠలరావు గారు చనిపోయాడు, జగన్నాథరావు గారు చనిపోయాడు, మాణిక్రావు గారు చనిపోయాడు. నా కంట్రిబ్యూషన్ ఏముంది? ఇవాళ విఎన్ మంత్రావుకు ఏం కంట్రిబ్యూషన్ ఉండే యూత్ కాకముందు. తర్వాత 89లో చైతన్య రథం మీద రాష్ట్రమంతా తిరిగినప్పుడు ఆదిలాబాద్లో నేను ఒంటరిగా 9 days ఎటువంటి కార్యక్రమాలని ఇవాళ పత్రికల్లో బంధించున్నాయి. జిల్లా ఎడిషన్లో అవన్నీ లైబ్రరీకి తీసుకొస్తాం. తప్పకుండా సార్. కాంగ్రెస్ పార్టీలో ఉద్దండులే కదా వాళ్ళు. కేశవరావు కాంగ్రెస్ పార్టీ, హనుమంతరావు. ఆస్క్ వాట్ ఈజ్ నా స్ట్రెంత్ ఏందని వాళ్ళు ఇద్దరు అడిగి అంతే. స్టిల్ టుడే. తప్పకుండా సార్. మీ సలహాలు సూచనలు మాత్రమే కాకుండా మీ గైడెన్స్ని తీన్మార్ మల్లన్న ఏ విధంగా తీసుకుంటారు, అలాగే మున్ముందు ఈ రాజకీయం ఏ విధంగా టర్న్అవుట్ అవుతుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ రావు గారు. థ్యాంక్ యూ సో మచ్.